ఈ టోర్నమెంట్‌లో మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఎక్సలెంట్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఏదైతే అతని కమ్‌బ్యాక్ కానీ, ఏదైతే ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్. మిడిల్ ఆర్డర్‌లో మనకి ఏం కావాలో, ఎటువంటి ప్లేయర్ కావాలో మనం శ్రేయస్ అయ్యర్. అబ్సల్యూట్లీ అండి. అంటే ఒక యువరాజ్ మిడిల్ ఆర్డర్‌లో రిటైర్ అయిపోయిన తర్వాత ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్ కొరకు ఇండియా ట్రై చేస్తూ వచ్చింది. సురేష్ రైనా రూపంలో కొంతవరకు బ్యాట్స్మెన్ లభించారు. అండ్ ఆ రోల్ ఎవరు ఫిల్ చేయలేరు యువరాజ్ రోల్ను. యువరాజ్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. బౌలింగ్ చేసేది, ఫీల్డింగ్లో ఈ వాజ్ లైవ్ వైర్ ఆల్వేస్ యాక్చువల్లీ. అతని రోల్ ఫిల్ చేయడం కష్టం కానీ బట్ అతని రోల్ను కొంచెం ఫిల్ అయితే అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండెడ్గా చేస్తున్నాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ మీరు అన్నట్టుగా మిడిల్ ఆర్డర్లో ఆ డౌన్ కూడా మామూలు డౌన్ కాదు. సడన్గా ఒక్కసారి మీకు వికెట్స్ టాప్ ఆర్డర్లో పడ్డప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది మీ పైన. అండ్ ఈజ్ ఫ్రమ్ ముంబై, డోంట్ ఫర్గెట్ యాక్చువల్లీ. ఆ ముంబై వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు దే కెన్ గెట్ అడ్జస్టెడ్ టు ఎనీ సిచ్యువేషన్ యాక్చువల్లీ. వాళ్ళకు ఆ క్వాలిటీస్ వాళ్ళకు ఇన్బార్న్ ఉంటాయి అనిపిస్తుంది. సో అందుకని అక్కడ నుంచి చాలా మంచి క్రికెటర్స్ రావడం చూస్తుంటాం. సో శ్రేయస్ అయ్యర్ రోల్ అనేది ఇట్స్ బీన్ ఒక్క లైన్లో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. మనం ఇంగ్లాండ్ తోటి చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ 2023 వరల్డ్ కప్ తర్వాత చాలా కాలం దూరం కావాల్సి వచ్చింది అతనికి. అండ్ ఐపీఎల్లో తర్వాత మళ్ళీ తన ప్రదర్శన కాంట్రాక్ట్ కోల్పోయినారు. అండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయం మాట్లాడారు కనుక ఇప్పుడు ఇది రోజుల దగ్గర ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్ళీ అతనికి ప్రమోషన్ రాబోతుంది. ఇప్పుడు ప్రమోషన్ రాబోతుంది. అండ్ దాంట్లో ఎంతమంది ఉంటారో అనేది మనకు 1-2 days లో మనకు తెలిసిపోతుంది. ఫైనల్ ఆఫ్టర్ ఫైనల్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద సెంట్రల్ కాంట్రాక్ట్. బట్ శ్రేయస్ అయ్యర్ విల్ బి దేర్ ఇన్ దట్ డెఫినెట్లీ. అండ్ అతడు టెస్ట్ మ్యాచెస్లో కూడా మీరు చూడండి, మీరు శ్రేయస్ అయ్యర్ విషయం క్వశ్చన్ అడిగారు కనుక అతడు చాలా కష్టపడుతున్నాడండి ఈవెన్ నెట్స్లో కూడా. ఎందుకంటే మనిషికి కొంతమంది గ్రేట్ ప్లేయర్స్కి కూడా కొన్ని చిన్న వీక్నెసెస్ ఉంటాయి. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసాం కదా, విరాట్ కోహ్లీ కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి వచ్చే బాల్కు చాలా స్ట్రగుల్ కావడం, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వాళ్ళకి స్ట్రగుల్ అయినాడు. అండ్ ఇప్పుడు కొంచెం తెలుసుకొని స్ట్రోక్స్ ఆడటం లేదు, అది చేసుకుంటారు. సచిన్ టెండూల్కర్ ఒకసారి మనకు తెలుసు కదా, ఆస్ట్రేలియాలో ఇంజరీ అయినప్పుడు ఈ డింట్ ఈవెన్ ప్లే వన్ షాట్ ఇన్ దట్ ఏరియా, ఇన్ ద డైరెక్షన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎప్పుడైతే మనకు ఆ ఏరియా స్ట్రాంగ్ ఏరియానే కొంచెం తడబడుతుంటామో దాన్ని కొంచెం రెక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. సో శ్రేయస్ అయ్యర్కు ఉన్నటువంటి మెయిన్ అకీల్జీల్ అంటాం కదా, వీక్నెస్ ఏంటంటే అతనికి షార్ట్ రైజింగ్ బాల్స్లో కొంచెం కష్టపడుతుంటాడు ఆడడంలో. బట్ షార్ట్ రైజింగ్ బాల్స్ను కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ ఈజ్ అటెంప్టింగ్ పుల్స్, ఈజ్ అటెంప్టింగ్ హుక్స్ ఆల్సో. చూడండి, అంటే 12% నుండి 36-38% వచ్చింది. అంటే అతని యొక్క శ్రమ, అతని యొక్క కమిట్మెంట్ ఆ నెట్స్లో కనబడుతుంది. ఈజ్ ఆస్కింగ్ ద బౌలర్ టు బౌల్ ఫ్రమ్ 15 yards. గతంలో గవాస్కర్ కూడా వెస్టిండీస్ తోటి ఎన్ని సెంచరీలు కొట్టాడు, 13 అంటే గవాస్కర్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, అతడంట 15 yards నుండి బౌలింగ్ చేయించుకునేదట. 15 yards నుంచి బౌలింగ్ చేయించుకుంటే మీకు తెలుసు కదా ఎలా వస్తుందో బాల్. మనం క్రికెట్ ఆడతాం కదా, మై గుడ్నెస్ 22 yards నుంచి ఆడడమే చాలా కష్టం. బట్ దిస్ మ్యాన్ యూస్ టు ఫేస్ ఆస్ ద బౌలర్ టు బౌల్ ఫ్రమ్ 15 yards అండ్ దాన్ని ఫేస్ చేస్తాడు. సో శ్రేయస్ అయ్యర్ కూడా అలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒకే ఒక వీక్నెస్ అతనికి చిన్నది, అది షార్ట్ రైజింగ్ బాల్స్ కొంచెం తడబడుతుంటాడు. దాన్ని అతడు అధిగమించాడంటే, ఓవర్కమ్ అయినాడంటే అది ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్ అండి. చూడండి, మీరు ఎప్పుడైనా నరేష్ మీరు చెప్పండి, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా కానీ టెన్షన్, ప్రెషర్ అతని ముందు ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా? నెవర్ ఫీల్. విరాట్ కోహ్లీ లాగా అరే ఎంత ఎఫర్ట్లెస్గా ఆడుతున్నాడు, హాయిగా ఆడుతున్నాడు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ. ముంబై స్కూల్ నుంచి రావడం ఒకటైతే తను కష్టపడి కూడా చాలా గాడ్ గిఫ్టెడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్ అండ్ క్యాప్టెన్సీ క్వాలిటీస్ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో రోహిత్ తర్వాత శుభ్మన్ గిల్ విషయం మనం అంటున్నాం కానీ ఐ థింక్ దిస్ మ్యాన్ కెన్ బి అ బెటర్ చాయిస్ యాజ్ అ క్యాప్టెన్. ఐ థింక్.